ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఏ డాక్యుమెంట్స్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఇంపార్టెంటో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేసాం. అయితే మనకి ఈ కొత్తగా వచ్చేయండి 2 కొత్తగా విధానాలు అనేవి రావడం జరిగింది. ఏంటి అవన్నీ చూసుకున్నట్లయితే దరఖాస్తు గడువు ముగిసే లోపే సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఏమని ఇచ్చారు మనకి క్లోజింగ్ డేట్ మే 15 కదా! ఈ లోపలే మనం కంపల్సరీగా సర్టిఫికేట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేయాలి. అయితే అప్పుడు ప్రీవియస్‌గా జరిగిన ఈ ఎగ్జామ్స్‌లో డిఎస్సి ఎగ్జామ్స్‌లో మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ అడిగిందండి. కానీ ఇప్పుడు మాత్రం అప్లికేషన్ మనం పెట్టేటప్పుడే అడుగుతుంది. ఇదొక కొత్త విధానం. నెక్స్ట్ విధానం చూసుకున్నట్లయితే ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 3 టైప్స్ ఆఫ్ పోస్ట్‌కి మనకి పెట్టుకోవచ్చు. ఇది కూడాను ఒకే అప్లికేషన్‌లో మనం పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ మనకి మెరిట్ వస్తే మనకి ఈ ప్రిఫరెన్స్ అనేది మనం దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 కూడాను కొత్తగా వచ్చిన విధానాలను డిఎస్సి 2025 నోటిఫికేషన్‌లో ఇది బాగా గమనించండి. ఇక్కడ వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే ఏమవుతుంది అనేసి చాలామందికి రైజ్ అవ్వచ్చు క్వశ్చన్స్. ప్రీవియస్‌గా చేయలేదు కదా అనేసి. డాక్యుమెంట్స్ మనకి అప్లోడ్ చేయకపోతే హాల్ టికెట్స్ అనేది మనకి జారీ చేయరు. ఓకే. అలాగే దరఖాస్తు సమర్పించే ముందే అన్నీ సరిచూసుకోవాలి. అంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ మన డీటెయిల్స్ అదే మన అడ్రస్ అవ్వచ్చు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవ్వచ్చు, మనకి బీఈడీ, డీఈడీ నెక్స్ట్ డైట్ టీఈటీ ఈ అప్లికేషన్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా! ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే 1కి 2 సార్లు మీరు ఒకవేళ మీరు మీ సేవలో గానీ ఎక్కడైనా అప్లై చేసుకుని 1కి 3 సార్లు, 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఎందుకు ఎంత క్లారిటీగా చెప్పడం జరుగుతుందంటే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఒక్కసారి నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అది నీ ప్రాబ్లమే. ఓకే. నెక్స్ట్ గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే ఎవరికి మినహాయింపు ఉంటుందంటే అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్ట్‌కి కాకుండా ఇతర పోస్టులకి ఏదైనా ఇప్పుడు దరఖాస్తు చేస్తే ఫీజు కట్టాలి. అది కూడా ₹750. అంటే 2024లో కొందరు డిఎస్సికి అప్లై చేసేసారు కదా! వాళ్ళు సేమ్ పోస్ట్‌కి ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ ఫీజు అనేది పే చేయవసరం లేదు. కానీ ఆ పోస్ట్ కాకుండా వేరే పోస్ట్‌కి మీరు అప్లై చేస్తే కంపల్సరీగా ₹750 అనేది మీరు పే చేయాలి. నెక్స్ట్ ఒక పోస్ట్‌కి ఒక అప్లికేషన్ మాత్రమే అవుతుంది చూసుకోండి. నెక్స్ట్ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్రిమినల్ కేసెస్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది చూసుకోండి. ఎందుకంటే చాలామందికి సర్టిఫికేట్స్ లేక ఏదో ఒకటి మేనేజ్ చేసేది ఏదో ఒకటి అప్లై చేసేద్దామని అప్లై చేసేసుకుంటారు. ఒకవేళ అది రాంగ్ అనిపిస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్రిమినల్ కేసెస్ కూడా ప్రొసీడింగ్ అవుతాయి. ఏజ్ విషయానికి వస్తే 44 ఇయర్స్ ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కైతే 54 ఇయర్స్ వరకు కూడాను వాళ్ళకి ఛాన్సెస్ ఉంది. అయితే ఎస్సీ వర్గీకరణ ప్రకారం మనకి రిజర్వేషన్ కూడా ఉండడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి అది ఈ సంవత్సరమే ప్రవేశపెట్టారు నార్మలైజేషన్ ప్రాసెస్. ఆల్రెడీ సెంట్రల్‌లో మనకి రైల్వే డిపార్ట్మెంట్‌లో CBT 2 ఎగ్జామ్స్‌కి నార్మలైజేషన్ పద్ధతిని ఫాలో అవుతున్నారు కాబట్టి మన స్టేట్‌లో కూడా నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తున్నారు. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటే కాదండి. ఒక జిల్లాకి ఒక పేపర్ మాత్రమే ఒకే రకమైన క్వెషన్ పేపర్ రావాలనేసిన విధానం అనేది అడుగుతడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక రోజు జరిగిన ఎగ్జామ్స్ అన్నింటికి కూడాను ఒకటే పేపర్ రావాలి. ఎందుకంటే షిఫ్ట్‌లో మనకు ఉంటాయి కదా! 1, 2, 3 షిఫ్ట్‌లు ఉంటాయి. ఆ షిఫ్ట్‌లో అన్నింటి షిఫ్ట్‌లో కూడాను ఒకే రకమైన పేపర్ వచ్చే విధానమే నార్మలైజేషన్. ఓకే. దీని గురించి డెప్త్‌గా కావాలంటే మీకు చాలా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మనకు తెలిసిందే CBT ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది ఆఫ్‌లైన్ కాదు ఆన్‌లైన్ ఎగ్జామే. నెక్స్ట్ పీజీటీ, టీజీటీ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇంగ్లీష్ మీడియంతో పాటు 10th క్లాస్‌లో ఫస్ట్ లాంగ్వేజ్, ఇంటర్‌లో సెకండ్ లాంగ్వేజ్, డిగ్రీలో లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఇంగ్లీష్‌తో పాటు అదర్ లాంగ్వేజెస్‌లో పేపర్ ఉంటుంది. ఓకే. బైలింగ్వల్ పేపర్స్ ఉంటాయి. అది మన ఇష్టమే. నెక్స్ట్
పీడీకి పీఈటీలకు ఇంగ్లీష్తో పాటు తెలుగులో పేపర్ ఇస్తారు, అది కూడా చూసేసుకోండి. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది దేని గురించి అండి, మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిగ్రీలో అప్పుడు 40 మార్క్స్ ఉండేది. నెక్స్ట్ జనరల్ వాళ్ళకైతే 50%, బీడీలో 40% మార్క్ ఎలిజిబుల్. అయితే డిఎస్సి విషయానికి వస్తే ఇప్పుడు ఆ మార్క్స్ పర్సంటేజ్ ఎంత ఇచ్చేసాడంటే 45% అనేది ఇవ్వడం జరిగింది. దీని గురించి డిస్కషన్ జరుగుతుంది, ఎందుకంటే ప్రీవియస్గా 40 ఉన్నది ఇప్పుడు 45 చేశారు కదా. దీని నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉందండి. 33% అనేది ఉమెన్ రిజర్వేషన్కి ఉంటుంది. అంటే 100 పోస్టులు తీసుకుంటే 33 ఇది ఉమెన్ రిజర్వేషన్ అండి. రిమైనింగ్గా ఉన్న 67 పోస్ట్ అనేది దీనికి ఉమెన్స్, నెక్స్ట్ మేల్స్ ఈ ఇద్దరు కూడాను పోటీ పడతారు. కానీ 33 అనేది ఉమెన్ రిజర్వేషన్. ఇందులో మెరిట్ లిస్టుల ఆధారంగా వాళ్ళకి డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ మనకి అప్లై చేసే ముందులో మనకు వస్తుంది చూసుకోండి. లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు స్టడీ సర్టిఫికేట్లో 4th to 10th క్లాస్ వరకు చదువుతారు కదా. ఇక్కడ మ్యాక్సిమం ఒక 4 or 5 years ఒకే డిస్ట్రిక్ట్లో మీరు చదువుకున్నట్లయితే మీరు లోకల్ క్యాండిడేట్కి వస్తారు. రిమైనింగ్ అయితే నాన్ లోకల్ క్యాండిడేట్ కింద వస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు లోకల్గా నాన్ లోకల్గా చూసుకోండి. కానీ మీరు అప్లై చేసేటప్పుడు లోకల్లో అప్లై చేస్తే నాన్ లోకల్కి అది ఎలిజిబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక జిల్లాకు మాత్రమే పోటీ పడవచ్చు, అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ టెట్ స్కోర్ విషయానికి వస్తే చాలామందికి టెట్ స్కోరు ఈ పాయింట్లాగా వస్తాయండి. పాయింట్లాగా వచ్చేటప్పుడు ఈ పాయింట్లు మీరు టైప్ చేస్తే మీకు అప్లికేషన్ అది యాక్సెప్ట్ చేయదు మ్యాక్సిమం. కాబట్టి మీకు 121.79 ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పాయింట్ దాటాక ఏదైనా వచ్చిందనుకో ముందర ఉన్న నెంబర్ను మాత్రమే మీరు టైప్ చేసి పెట్టండి, కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.